Hello everybody, నేను సుజని. వెల్కమ్ టు మై ఛానల్ సాల్ట్ అండ్ సుజని, మై డైలీ కుకింగ్ బ్లాగ్. ఇవాళ ఎంతో హెల్దీ జ్యూస్ రెసిపీ అండి. అదే దానిమ్మ ఇంకా యాపిల్ జ్యూస్. మా పిల్లలు దానిమ్మ తినడానికి చాలా బద్దకిస్తారు, అందుకని నాకు ఈ జ్యూస్ రూపంలో ఇవ్వాల్సి వస్తుంది. సో దానికోసము ఇక్కడ ఒక 4 దానిమ్మల్ని నేను ఇలాగా పర్ల్స్ ఒలిచి పెట్టేసుకున్నానండి. అవి నా దగ్గర జ్యూసర్ ఉంది, దాంట్లో వేసుకుంటున్నాను. మీరు ఇదివరకు కూడా ఒక ఏబీసీ జ్యూస్ షార్ట్స్ పెట్టాను నేను ఇదివరకు, యాపిల్, బీట్రూట్ అండ్ క్యారెట్ జ్యూస్. సో దాంట్లో కూడా ఈ జ్యూసర్ని మీరు చూసుంటారు. చాలా ఈజీగా అయిపోతుందండి పని. సో దాంట్లో నేను ఈ దానిమ్మ ఇంకా యాపిల్ వేసి జ్యూస్ ఎక్స్ట్రాక్ట్ చేసేసుకుంటాను. ఈ జ్యూసర్లో ఏంటంటే మనకి థిక్ ఎక్స్ట్రాక్ట్ వచ్చేస్తుందండి. అండ్ మరీ పల్ప్ని మరీ దారుణంగా ఫిల్టర్ చేసేదన్నమాట. కొంచెం లైట్గా అది ఫైబరు రీటైన్ అవుతుంది. సో అందుకని నాకు ఈ జ్యూసర్ చాలా ఇష్టం. ఓకే, అలాగే నేను ఒక 3 బేబీ షిమ్లా యాపిల్స్ ఉంటాయి కదండి, అవి తీసుకున్నాను. మంచిగా పీల్ చేసేసి అవి కూడా వేసుకున్నాను. ఓకే, సో ఈ జ్యూసు మనకి లైక్ చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇక్కడ ఎక్స్ట్రా షుగర్, జాగరీ, హనీ లేదా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఏమి వాడతలేమండి. న్యాచురల్ స్వీట్నెస్ దీనికి ఈ యాపిల్తోనే వస్తుంది. నేను ఆల్రెడీ జ్యూస్ అనేది నాట్ సో అడ్వైజబుల్ అండి. హోల్ ఫ్రూట్ తింటేనే మంచిది యాక్చువల్లీ. సో తినని పక్షాన మొత్తానికి తినకపోవడం కన్నా ఇలా తీసుకోవడం బెటర్ అని నేను జ్యూస్లాగా ఇస్తానన్నమాట. మీరు ఫ్రూట్ తినగలిగితే సూపర్ అది. ఓకే, సో థిక్ ఎక్స్ట్రాక్ట్ ఏదైతే వచ్చిందో దాంట్లోకి తగినంత వాటర్ కలిపి కొంచెం డైల్యూట్ చేసుకోవాలండి, మరి అంత థిక్గా తాగొద్దు. సో దాంట్లో వాటర్ నేను ఒక 3/4 కప్ వేసుకున్నాను. అలాగే ఒక చిటికెడు ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ అంత లెమన్ జ్యూస్ పిండుకుంటే చక్కగా మంచి టేస్ట్ బ్యాలెన్స్ అవుతుందండి. అంతే. సో మనకి దానిమ్మ అనేది చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి దీంట్లో. యాక్చువల్లీ దానిమ్మ, యాపిల్ అన్నీ కూడా వైటమిన్ సి కంటెంట్ చాలా బాగుంటుంది. అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా మంచిగా ఉంటాయి అన్నమాట. పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎస్పెషల్లీ దానిమ్మలో అయితే మనకి యాంథోసయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుందండి. అది మనకి సెల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. అలాగే యాక్చువల్లీ ఏ ఫ్రూట్ అయినా మనకి కొన్ని క్యాన్సర్స్ని ప్రివెంట్ చేయగలిగే గుణాలు ఉంటాయండి. సో ఫ్రూట్ షుడ్ బి అన్ ఇంపార్టెంట్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ అవర్ డైలీ డైట్. అందుకనే పిల్లలు తినని ఫ్రూట్స్ని ఈ విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తాను. బట్ ఐ మేక్ ష్యూర్ నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ లేదా షుగర్ ఇలాంటివి ఏమి వాడకుండా ఉండడానికి ట్రై చేస్తాను. అందుకే యాపిల్ అనేది యాడ్ చేసేస్తాను. సో మనకి న్యాచురల్ స్వీట్నెస్ వచ్చేస్తుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు చెప్పండి. అండ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రెసిపీలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.